ఈ రోజు క్లాస్ లో టాపిక్ వచ్చేసి మనం వాత పిత్త కఫాలు అని చెప్పి మూడు రకాలైనటువంటి దోషాల గురించి చెప్పుకున్నాం కదండి. అయితే ఇప్పుడు మనకి పెద్ద క్వశ్చన్ ఏంటంటే మనం ఈ వాత పిత్త కఫాలకు సంబంధించి ఎటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయుర్వేదిక్ డైటెటిక్స్ అంటే మనకి ఒక డైట్ చార్ట్ ఉంటే బాగుంటుంది. ఏజ్ ప్రకారం అదే విధంగా డిసీజ్ కానీ లేదంటే మనకు ఉండేటువంటి శారీరక రుగ్మతల్ని బేస్ చేసుకుని మనకి ఒక డైట్ చార్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అయితే ఆ డైట్ చార్ట్ ఈరోజు ఒకసారి మీకు ప్లాన్ చేసుకోవడం ఎలాగో, మీరు తీసుకునేటువంటి ఆహారాల్లో ఎటువంటి ఆహారాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం ద్వారా మీకు శారీరకమైనటువంటి రోగాలు, మానసికమైనటువంటి రోగాలు దూరం చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ రోజు క్లాస్ లో ముఖ్యంగా నేను చెప్తాను. సో ఫస్ట్ వన్, మనం ఆహారం గురించి ఎప్పుడు చెప్పినా కూడాను ప్రధానమైనటువంటి పాయింట్స్ దాని లోపల ఏం తీసుకోవాలనే కంటే కూడా ఎప్పుడు తీసుకోవాలి, ఎంత ప్రమాణం తీసుకోవాలనేవి క్లాసెస్ లో ముందుగానే చెప్పడం జరిగింది. ఒక రెండు పాయింట్స్ ప్రధానమైనటువంటి వాటిని నోట్ చేసుకోండి అందరూ కూడాను. ఈ క్లాస్ ఎటు మీకు షేర్ చేయబడుతుంది కాబట్టి నో ప్రాబ్లము. నేను కూడా నోట్ చేసి మీకు ఆ సేమ్ థింగ్ అనేది మీకు పోస్ట్ చేస్తాను, పీడిఎఫ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆహార నియమాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆహార నియమాలు. ఆయుర్వేదిక్ పరంగా మనం ఈ ఆహార నియమాల్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఆహార నియమాలు ప్రధానంగా మనకి ఆహారాన్ని తీసుకునేది దేనిలో తీసుకుంటామండి. మనం నార్మల్ గా నోటి ద్వారా తీసుకుంటే అది లోపల స్టమక్ వెళ్తుంది. ఆ తర్వాత అది పేగుల్లోకి అట్లాగా డిఫరెంట్ ప్రాసెస్లు గురవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి స్టమక్ లోకి తీసుకుంటాం కాబట్టి దానికి ప్రమాణం అనేది కోష్టంగా చెప్పబడింది. ఈ కోష్టము అంటే ఏంటంటే మనకు ఉండేటువంటి స్టమక్ కెపాసిటీ. ఈ స్టమక్ కెపాసిటీని 4 పార్ట్స్ గా విభజించారు. ఈ 4 భాగాల్లో 2 భాగాలు ఘన పదార్థము, ఒక భాగము ద్రవ పదార్థము, ఒక భాగము వాయు సంచారం. ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్యంగా ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు, అదే విధంగా వెయిట్ లాస్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు, శరీరంలో దోషాలన్నీ సమస్థితిలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు, ప్రధానంగా కఫ సంబంధితమైనటువంటి సమస్యలతో గాని, వాత సంబంధితమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, పిత్త సంబంధిత సమస్యలో బాధపడేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క కోష్ట విభజన అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఈ యొక్క కోష్ట విభజన ఆధారంగా చేసుకుని తినాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం. మనకి చాలా రకాలైనటువంటి మెలకువలు, చాలా రకాలైనటువంటి సజెషన్స్ చాలానే చెప్పబడుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు కాళ్ళు కడుక్కొని కూర్చోవాలి, చేతులు కాళ్ళు కడుక్కుని కూర్చున్నాక కాళ్ళు ఆరేలోపు తినేసేయాలి, ఎక్కువసేపు భోజనం దగ్గరే కూర్చొని తినకూడదు, తర్వాత లేట్ గా తినకూడదు, అదే విధంగా హడావిడిగా తినకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో మనకి చాలా రకాలైనటువంటి డైలమాస్ ఉంటాయి. వాటన్నిటికీ ఏంటి ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది అనేది మీరు చూసినట్లయితే కనుక ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి కాలం దగ్గర ఒక ముఖ్యమైనటువంటి రూల్ ఒకటి ఉంది.
అది ఏంటంటే 3 గంటల రూల్. ఆ 3 గంటల్ని యామము అని చెప్పి అంటారు. ఆ యామ రూల్ ఏంటంటే, ఉదాహరణకి నేను ఉదయాన్నే 6 గంటలకి లేచాను. ఉదయాన్నే 6 గంటలకి లేచాను. లేచిన వాడిని 9 గంటల కల్లా ఏదో ఒకటి తిని ఉండాలి. సో టిఫిన్ టైం కాబట్టి మనం టిఫిన్ చెప్పి రాస్తున్నాం. 9 నుంచి 12 గంటలు నుంచి 1 గంట. ఎందుకంటే కొంచెం మరీ షార్ప్ గా కాకపోయినా కొంచెం అటు ఇటుగా 3 గంటలు కాల వ్యవధి మధ్యలో వదిలేసి మనం దాన్ని ఎంటీగా ఉంచాలి. ఏం ఎంటీగా ఉంచాలి అంటే, మనం ఆహారం తీసేసుకున్న తర్వాత మళ్ళా ఆహారం తీసుకునేదానికి టిఫిన్ చేశాక భోజనం చేసే మధ్యలో ఎటువంటి పానీయాలు కానీ, అంటే టీ కాఫీ లాంటివి, ఎటువంటి ఘన పదార్థాలు కానీ మళ్ళా ఇంకో టిఫిన్ చేయటము, లేదు అంటే కనుక స్వీట్ ఇస్తే తినడము, చాక్లెట్స్ కేక్స్ ఇలాగా మనకి ఎవరన్నా ఆఫర్ చేసినవి బర్త్డే అని రకరకాల వస్తూ ఉంటాయి కదా, అవి తీసుకోవడం ఇలాంటివి ఏవి చేయకుండా ఉండాలి. దాన్నే మనం 3 గంటలు ఎంటీగా ఉంచడం అని చెప్పి చెప్తున్నాం. ఈలోపు మనకి దాహం అయితే ఏంటండి అని మీరు అడిగితే గనక, ఖచ్చితంగా మన ప్రాణం మీదకి వచ్చేది దాహం అవటం అనేది. అప్పుడు మాత్రం మనకు అవసరమైనంత వరకు మాత్రమే మనం వాటర్ ని సేవించాలి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యామా రూల్ ప్రకారం ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. 6 గంటలకు లేస్తే 9 గంటలకి, 9 గంటల నుంచి 12 1 గంటకి, ఆ తర్వాత మళ్ళా సాయంత్రం 1 గంట అనుకోండి, మనం 4 5 గంటల కల్లా మళ్ళా స్నాక్స్ అవర్, స్నాక్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా ఇంకొక 3 అవర్స్, అంటే 8 9 గంటల కల్లా మనం రాత్రి భోజనం చేసేయాలి. సో ఇలాగా 3 అవర్స్, 3 గంటలు గ్యాప్ ఇచ్చి మనం చేసేటువంటి కాల యాపన, అంటే మనం ఒక మీల్ కి ఇంకొక మీల్ కి మధ్య ఇచ్చేటువంటి గ్యాప్ ని యామా రూల్ అని చెప్పి అంటారు. ఈ యామా రూల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, యామ మధ్య యామ మధ్యేన భోక్తవ్యం యామయుగ్మం నలంగయత్. అంటే 3 గంటలు అనేది మనం మినిమం గా ఒక మీల్ కి ఇంకొక మీల్ కి గ్యాప్ ఇవ్వాలి. 3 గంటల లోపు ఎటువంటి ఆహారాలని తీసుకోకూడదు. అదే విధంగా 2 యామాలు, 6 గంటల వ్యవధి. ఉదయం 6 గంటలకి లేచి నేను ఒకేసారి తినేస్తానండి, లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి బ్రంచ్ అని చెప్పి ఈ మధ్య ఒక నోషన్ అనేది నడుస్తోంది. అది మనకి ఆయుర్వేదం ప్రకారము రాంగ్ అని చెప్పి చెప్తున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా వినమంటున్నాను. నేను ఒకటేసారి తింటున్నానండి వెయిట్ లాస్ అవుదామని. వెయిట్ లాస్ అవ్వచ్చండి. వెయిట్ లాస్ అవ్వటానికి ఇది కాదు కరెక్ట్ ప్రాసెస్. మనం ఏదో ఒకటి కొంచెం ఏదో మన శరీరానికి ఆకలి అయితేనే తినడం, లేదు అంటే కనుక మనం ఈ ఆకలిని జయిస్తానని చెప్పి నీళ్లు ఒక్కటే తాగడం, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ ఒక్కటే తాగడం, ఫ్రూట్స్ ఒక్కటే తినడం, ఏదో ఒకటే తినడం అనేది చేయకూడదు. ఆ ఏదో ఒకటి చేయటాన్ని ఏకరసాభ్యాసము అని చెప్పి అంటారండి. ఏకరసాభ్యాసం అనేది ఆయుష్ను తగ్గిస్తుంది. అంటే మనం తొందరగా ఇదైపోతాం. ఒకటే రకమైనటువంటి ఆహారాలు కానీ, ఒకే విధానమైనటువంటి ఆహార విధానాలు కానీ మనం పాటిస్తే మనం తొందరగా ఇదవుతాం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, మనం ఎప్పుడూ కూడాను ఒక ఆవకాయ పచ్చడినే తిన్నా, ఒక పెరుగన్నాన్నే తిన్నా, ఒక చారన్నాన్నే తిన్నా, ఒక పప్పు అన్నమే తిన్నా, లేదు అన్నంలో నెయ్యి వేసుకునే తింటున్నా, అది ఏమవుతుంది అంటే శరీరానికి కూడాను కొన్ని మన బాహ్యంగా మనం చూసినట్లయితే ప్రకృతిలోనే ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు. మీరు గమనించి చెప్పండి కావాలంటే, సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు తూర్పు,
అదే విధంగా అస్తమించే దిక్కు పడమర. ఇవి ఫిక్స్ గా ఉన్నప్పటికీ సూర్యుడిని మీరు గమనించండి. సూర్యోదయం పాయింట్ మీరు ఎదురుగుండా ఉన్నటువంటి ఏదో ఒక బిల్డింగ్ కానీ లేదంటే కొండ కానీ ట్రీ కానీ చూడండి. సూర్యుడు కరెక్ట్ గా అదే హైట్ లో మీకు రోజు ఒకే పాయింట్ దగ్గర ఉదయిస్తాడా? ఉదయించడు. కొంచెం అక్షాంశాలు రేఖాంశాలు అలా మైన్యూట్ చేంజెస్ అవుతూ ఒక పక్క నుంచి ఇంకో పక్క ధృవాలు మారుతూ ఉంటాడు. మనకి అందుకనే ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి ఉంటుంది. సో ఇలాగా మనం కాలంలోనే మార్పు అనేది ఖచ్చితంగా జరగాలి అని చెప్పి ప్రకృతి మనకి తెలియజేస్తూ ఉంది. అలాంటి సందర్భంలో ఒకే రకమైనటువంటి ఆహారం కనుక మనం తీసుకుని ఉంటే కాలానుగుణంగా మన బాడీలో కలగాల్సినటువంటి మార్పులు అనేవి ప్రాపర్ గా రావు. ఆ విధంగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాలంలోంచి మనం బయటికి వెళ్ళిపోతాం. అంటే కాలాంతరం చెందుతాం. సో కాబట్టి ఏంటంటే మనకి ప్రాపర్ గా కాలానుగుణంగా వయస్సు ప్రకారం మనం ఏ విధంగా మార్పులు చెందాలి దాన్ని బేస్ చేసుకునే మన యొక్క డైట్ మన యొక్క డైట్ యొక్క క్వాంటిటీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూనే మనం ఉండాలి. నేను చిన్నప్పుడు ఆ, 4 ప్లేట్లు ఇడ్లీ తినేవాడినండి. నేను అలాగే తింటాను, ఇప్పటికీ అలాగే తినగలుగుతున్నాను, నా డైజెషన్ పవర్ బాగుంది అని చెప్తే మటుకు ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నట్టే. మీరు 4 ప్లేట్లు ఇడ్లీ తినేటువంటి ఆకలి ఉన్నప్పటికీ మీ యొక్క శరీర బరువు గనక హైగా ఉంటే అది మీకు హాని కలిగిస్తుంది, ఇంకా పెంచుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రమాణము అనేది వయస్సుని బట్టి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి దాని గుణాన్ని బట్టి మనం తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగా తీసుకుంటే దాన్ని నార్మల్ గా తీసుకునేటువంటి అభ్యాసం కింద చెప్తారు. అలా కాకుండా ఒకే విధానాన్ని పాటిస్తూ ఉంటే కనుక దాన్ని ఏకరసాభ్యాసము అని చెప్పి అంటారు. దీన్ని ఇంకొక విధానంలో చెప్పాలి అంటే మీకు ఓన్లీ స్వీట్సే తినడం, ఓన్లీ చేదుగా ఉన్నవే తినడం, ఓన్లీ పుల్లగా ఉన్నవే తినడం, ఇలా చేసినా కూడా దాన్ని ఏకరసాభ్యాసము అని చెప్పి అంటారు. సో ఆ విధంగా ఏకరసాభ్యాసం అనేటటువంటి దాన్ని మనం విరమించుకోవాలి. సరే, మరి యామ మధ్యము యామ యుగ్మము అని చెప్పుకున్నాం కదా. యామ మధ్యంలో ఏం జరుగుతుంది అంటే రసోత్పత్తి జరుగుతుందండి. అంటే మనకి ఆహార రసం అనేది ఆహారం జీర్ణమయ్యి అప్పుడే మనకి జ్యూస్ లాగా తయారవుతూ ఉంటుంది 3 గంటల కాల వ్యవధిలో. ఆ 3 గంటల్లోపు కొత్తది ఇచ్చామనుకోండి, మీకు సపోటాలు కానీ యాపిల్ కానీ జ్యూస్ వేయమని ఇచ్చి ఒకటి మీద తిప్పంగానే అరే రే ఆగా ఇంకొక ఇద్దరు వచ్చారు అని మళ్ళా యాడ్, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కొత్తగా యాడ్ చేసామనుకోండి, దానిలో ఖచ్చితంగా పీసెస్ అనేవి ఎట్లా ఉండిపోతాయో మన శరీరంలో కూడాను ఫ్రీ రాడికల్స్ అనేవి అలా డెవలప్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్సే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ మనకు వచ్చేటువంటి దీర్ఘకాలికమైనటువంటి కీళ్ల వ్యాధుల సమస్యలకు కానీ ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి ఈ యామా రూల్ అనేది ఎవరు పాటించాలి అంటే ఎవరైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే శరీరంలో ఉండేటువంటి కీళ్లకి సంబంధించిన వాత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను యామా రూల్ ని జాగ్రత్తగా పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి యామయుగ్మం నా లంగయేత్. యామయుగ్మం ఏం తినకుండా ఉండకూడదు. యుగ్మము అంటే రెండండి. 6 గంటలు ఏం తినకుండా ఉండకూడదు. అప్పుడు ఏం జరుగుతుందంటే యామయుగ్మం బలక్షయ, బలక్షయం అనేది జరుగుతుంది. ఈ బలక్షయం అనేది ఏంటంటే బలము అనేది మనకి శారీరక బలము మానసిక బలము అదే విధంగా రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది ఎప్పుడు అంటే మనం 6 గంటలు ఉదయం 6 గంటలకు లేచి 12 గంటల వరకు ఏమి తినకుండా ఉంటే, ఈ మధ్యలో ఏం తినటం తాగటం ఏం చేయకపోతే ఖచ్చితంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బతినిపోతుంది. కాబట్టే మనకి పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ బాబు టిఫిన్ టైంలో టిఫిన్ తినరా, ఏదో ఒకటి కొంచెం తినెళ్ళు, ఏం తినకుండా ఉండకూడదు, ఖాళీ కడుపుతో ఉండకూడదు, సరిగ్గా పని చేసుకోలేవు, ఇబ్బంది పడతావు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మనకి ఎప్పుడు కూడాను శరీరం ఏంటంటే మనని మోసం చేస్తూ ఉంటుంది. ఎలాగో అంటే అరే బాబు నీకేం కాదులేరా నేను ఉన్నాను, నేను చూసుకుంటా అంటుంది. సడన్ గా రోగం రాగానే ఇంకా నా వల్ల అవదురా అయిపోయింది, నువ్వు ఏదో ఒకటి మందులు మింగితే మింగు, లేదంటే ఇక రెస్ట్ తీసుకో, రెస్ట్ ఇన్ పీస్ అయిపో అని చెప్పి చెబుతుంది. సో కాబట్టి ఏంటంటే శరీరం మాట మనం అన్నిసార్లు వినటం వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతాం. సో కాబట్టి ఏంటంటే మనం కాలానికి అనుగుణంగా ఆహారాన్ని ప్రమాణబద్ధంగా గనక తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి వాత పిత్త కఫ సంబంధితమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి.
ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఆహారాల విషయం గురించి మాట్లాడుకుందాం. వీటిని వాత, పిత్త, కఫ అనేటువంటి రోగాలని ఏ విధంగా తగ్గించుకోవచ్చు. దానిలో ప్రైమరీగా అసలు నాకు వాతము అని ఎలా తెలుస్తుందండి అని మీరు అడగచ్చు. ఈ వాతం అని ఎలా తెలుస్తుంది అంటే వాతానికి కొన్ని లక్షణాలు ఉంటాయి శరీరంలో ఏర్పడేవి. శరీరంలో చర్మము డ్రైగా అయిపోవటం, చర్మము ఎర్రగా అవటం, చర్మము దురదలు, దద్దుర్లు ఉండడం. ఈ చర్మానికి సంబంధించిన లక్షణాలు వాత, పిత్త, కఫాలు వరుసగా. ఫస్ట్ వన్ వచ్చేసి చర్మం డ్రైగా అవటం అనేది వాత రోగంలో ఉంటుంది. ఎవరికైతే డ్రై స్కిన్ లేదంటే కాళ్ళు, చేతులు, చర్మం చలికాలంలో పగిలినట్టు అన్ని కాలాల్లో కూడా పగులుతూ ఉంటే, చలికాలంలో పగిలినట్టు అన్ని కాలాల్లో పగులుతూ ఉంటే ఖచ్చితంగా మీ శరీరంలో వాత దోషం అనేది వైగుణ్యం చెందింది, అంటే వాతం యొక్క ఎఫెక్ట్ అనేది మీ బాడీ మీద పడుతోంది అని ఇండికేషన్. అదేవిధంగా చర్మం లోపల మనకి మొటాలని వస్తాయి. మొటాలు ఎర్రగా పొక్కులతో ఉన్నా, లేదంటే గనక చర్మం మీద అక్కడక్కడ రెడ్ కలర్ లో బ్లీడ్ అవుతుందా అన్నంత ఇదిగా ఎర్రగా చర్మం కింద ఏర్పడుతూ ఉంటాయి. ఆ రక్తం గూడు కట్టిన విధానంలో ఏర్పడేటువంటి మచ్చలు, ఇవన్నీ కూడాను పిత్త సంబంధితమైనటువంటి లక్షణాలు. ఈ పిత్త సంబంధితమైనటువంటి లక్షణాల్లో చర్మం అనేది ఎర్రగా మారుతుంది. అదేవిధంగా కఫానికి సంబంధించినటువంటి లక్షణాల్లో చర్మం అనేది దురదలతోనూ దద్దుర్లతోనూ కూడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పున్నాను కదా, చర్మం యొక్క సమస్య. ఈ చర్మం యొక్క సమస్యకి ఎటువంటి ఆహారాలు మనం తీసుకోవాలి, ఎటువంటి విధానాల ద్వారా మనం ఆహారాల్లో చేసేటువంటి మార్పుల ద్వారా ఈ వాత సంబంధిత, పిత్త సంబంధిత, కఫ సంబంధిత స్కిన్స్ ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే పాయింట్ చెప్తున్నాను, ఒక్కసారి గమనించండి. ముందుగా వాతానికి సంబంధించి మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలంటే స్నిగ్ధ భోజి, అంటే మనకి కొంచెం ఆయిలీగా, అదేవిధంగా కొంచెం తేమతో కూడినటువంటి అంటే ఇగురు కూరలు, అదే విధముగా మనం కొంచెం ఆయిల్ తో ప్రిపేర్ చేసినటువంటి కూరలు, అంటే మరీ డీప్ ఫ్రైలకి వెళ్ళకూడదండి, కొంచెంగా పోపు వేసి పెట్టినటువంటి కూరలని మనం తీసుకోవాలి. మళ్ళా ఇక్కడ ఏమవుతుందంటే డీప్ ఫ్రై అంటే శుష్క శాకాలన్నీ కూడా వాతాన్ని ఇంక్రీజ్ చేస్తాయి. కాబట్టి డీప్ ఫ్రైస్ అనేవి వాత రోగాల్లో తీసుకోకూడదు. కాబట్టి కొంచెం ఆయిల్ తో వండినటువంటి కూరలు, మనకి దొండకాయ కూర ఎగ్జాంపుల్ తీసుకోండి. దొండకాయ కూరని ఇగురు కూర చేస్తారు, అదే విధంగా లైట్ గా పులుసులాగా ఉండేట్టు చేస్తారు. లేదు అంటే కనుక దొండకాయని కొంచెం నూనెలో మగ్గించేసి కూరలాగా చేసేసి నార్మల్ గా ఉంచుతారు. డీప్ ఫ్రై కూడా చేస్తారు. డీప్ ఫ్రై చేసినప్పుడు దొండకాయ గ్రీన్ కలర్ లో ఉండకుండా పూర్తిగా లైట్ బ్రౌన్ టు డార్క్ బ్లాక్ ఇన్ కలర్, అంటే పూర్తిగా మాడిపోతే బ్లాక్ కలర్ లోకి వస్తుంది. అలా కాకుండా దాని యొక్క గ్రీన్ కలర్ పూర్తిగా మారిపోయి మనకి కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటే గనక మనం ఈ యొక్క వాత రోగాల్లో ఆ విధంగా ఉండేటువంటి కూరలు తీసుకోవచ్చు చర్మము డ్రైగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. సో డ్రైనెస్ ని పోగొట్టేది ఏంటంటే స్నేహ గుణము. బయట ఆయిల్ అప్లికేషన్ గురించి మనం ఇప్పుడు చెప్పట్లేదు, మనం ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి వాత సంబంధితమైనటువంటి రోగాల్లో అని గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి చర్మం ఎర్రగా ఉండంగా ఏం చేయాలి. చర్మం ఎర్రగా ఉన్నప్పుడు మనకి ప్రధానంగా ఏం చెప్పుకున్నామండి, రక్తంకి సంబంధించి రక్తము పిత్తము ఒకటే రేషియోలో ఉంటూ ఉంటాయి. కాబట్టి రక్తానికి సంబంధించినటువంటి శీతలత్వాన్ని కలిగించేటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఈ శీతలత్వం కలిగించే ఆహారాలు ఏముంటాయంటే మనకి చాలా రకాలైనటువంటి వాటర్ కలిగి ఉండేటువంటి కూరలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడి, అదేవిధంగా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, ఇటువంటివన్నీ కూడాను మనకి శరీరంలో ఉన్నటువంటి ఉష్ణత్వాన్ని తగ్గించి మనకి పచ్చం కూరల కింద చెప్పబడినటువంటి కూరలు అన్నీ కూడా
వాటిల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, శీతలత్వం అనేది శరీరానికి ఇస్తాయి. ఆ విధంగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా ఉష్ణత్వం పిత్తగుణం కాబట్టి అది తగ్గడం వల్ల శరీరం స్కిన్ లో ఉన్నటువంటి రెడ్నెస్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. ఇది పిత్తానికి సంబంధించినటువంటి ఆహారాలు. అదే విధంగా చర్మం దురదలు దద్దురులతో ఉన్నప్పుడు చర్మము దురదలు దద్దురులతో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి కఫము అనేది ప్రధానంగా శీతలత్వం వల్ల వస్తుంది. ఆహారము మనకి ఉష్ణజనితమై ఉండాలి. అంటే ఆహారంలో ఉష్ణత్వం ఉండాలి, అంటే వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవాలి. అదే విధముగా మనకి ఆహారం లోపల శరీరంలో వేడిని పుట్టించేటువంటి ఆహారాలుగా తీసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరియాల పౌడర్. మనం చూసినట్లయితే చాలా రకాలైనటువంటి కఫ సంబంధిత రోగాలు అంటే సైనస్ సమస్యలు, అదేవిధంగా జలుబు దగ్గు ఇటువంటి సమస్యల్లో ప్రధానంగా పాలల్లో చిటికెడు మిరియాల పౌడరు పసుపు వేసుకుని పటిక బెల్లం వేసుకుని తాగమని చెప్తాం. అదే విధంగా మనకి ఆహారాల్లో కూడాను మనకి చారు పెట్టుకున్నా లేదంటే కనుక ఏదన్నా కూరలు వండినప్పుడు కూడాను కారం బదులు మిరియాల పౌడర్ వాడడము, అదే విధంగా చారు లోపల మిరియాల చారు పెట్టుకోవడము, తర్వాత పసుపు వేసినటువంటి ప్రాసెస్ చేసిన కూరల లోపల పోపు వేసేటప్పుడు పసుపు అనే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవడము, ఆహార పానీయాలు మనకి ఈ యొక్క పాలు అవి తీసుకునేటప్పుడు పసుపు వేసి ప్రాసెస్ చేసి ఎల్లో మిల్క్ లేదా గోల్డెన్ మిల్క్ అనేది తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనకి ఆహారం అనేది కఫ సంబంధిత రోగాల నుంచి బయటపడేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు చర్మము, చర్మానికి సంబంధించి డ్రైనెస్, ఎర్రగా ఉండడం, దురదలు దద్దురులు తగ్గడం. నెక్స్ట్ వాత సంబంధిత పిత్త సంబంధిత కఫ సంబంధిత సమస్యల్లో ప్రధానంగా బాధించేటువంటిది పెయిన్, నొప్పి. వాతావరణంలో మనకి ప్రధానంగా నొప్పి ఉంటుంది, పిత్తంలో మంటలు ఉంటాయి, కఫంలో ప్రధానంగా మనకి చల్లదనము, స్టిఫ్నెస్, పట్టేయడము, ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ నొప్పి కలిగించేటువంటి గుణం ఉన్నటువంటి ఆహారాలు ఏమున్నాయి అంటే మన శరీరంలో మనకి ఛానల్స్ లోపల సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతున్నంతసేపు ఈ నొప్పి పుట్టడం అనేటువంటి సమస్య రాదండి. ఈ నొప్పి పుట్టడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన శరీరం లోపల ఉండేటువంటి ఈ యొక్క కణజాల లోపల ఇన్ఫ్లమేషన్ అనేది కలిగి అక్కడికక్కడే పెయిన్ రిసెప్టార్స్ అక్కడక్కడే బంధించబడిపోయినటువంటి కండిషన్ లో రక్తం అక్కడే ఉండిపోవడం వల్ల మనకి ఈ యొక్క పెయిన్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవుతుంది. సో ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంటర్ ఇరిటెంట్స్ అనేటువంటి వాటిని వాడటం ద్వారా సర్క్యులేషన్ అనేది ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా మనం చూస్తాం. అందుకే మీరు చూసినట్లయితే అల్లోపతిలో కానీ ఆయుర్వేదిక్ లో కానీ స్ప్రేస్ అని ఉంటాయి. అయితే అవి ఆల్కహాల్ బేస్ కానివ్వండి, లేదంటే కనుక మనకి మింట్, పెప్పర్ మింట్ ఇట్లాంటివన్నీ కలిపి రక్త సరఫరాని సాఫీగా చేసేటువంటివన్నీ కూడాను మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ నొప్పి అనేటువంటి కండిషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి, నొప్పి పుట్టేటువంటి కండిషన్ లోంచి కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఆహార పరంగా ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదు ప్రధానంగా అని చూసినట్లయితే దుంప కూరల్ని ప్రధానంగా తీసుకోవద్దంటాం, ప్రధానంగా బంగాళదుంపని తీసుకోవద్దంటాం, అదే విధంగా పెరుగుని తీసుకోవద్దని చెప్తాం. ఎందుకు అంటే ఛానల్స్ లోపల ఫ్రీగా బ్లడ్ ఫ్లో అవటాన్ని ఇవి తగ్గిస్తాయి కాబట్టి వీటిని తీసుకోవద్దని చెప్తాం. మరి ఎటువంటి ఆహారాలని తీసుకోవాలి ఇక్కడంటే మనం నొప్పిని తగ్గించేటువంటి గుణము మనం లాస్ట్ క్లాస్ లో కనుక చెప్పుకున్నాం, చతుర్జాతకాలు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనకి దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్, సపోజ్ పన్ను పోటు ఉందండి, ఇది కూడా ఒక రకమైనటువంటి వాతజనితమైనటువంటి లక్షణం నొప్పి అనేది. కాబట్టి దానిలో ఏం చేస్తాం, లవంగ తైలం వాడతాం, అదేవిధంగా లవంగాన్ని బుగ్గన పెట్టుకుని నమలమని చెప్తాం. అలా మనం ఆహారంలో ఏం చేయొచ్చు అంటే మనకి నొప్పి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మసాలా దినుసులు ఎక్కువగా వాడడం, అంటే మనకి ఈ పోపు దినుసుల్లో ప్రధానంగా ఈ దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో, జాజికాయ, వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడ మనం వాటిని మ్యాక్సిమం వాడగలుగుతామో అక్కడక్కడ మనం వీటన్నిటిని వాడటం. సపోజ్ టీ తాగుతున్నాం అనుకోండి,
మసాలా చాయ్ తాగడం, తర్వాత మనకి సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనుకోండి, దాని లోపల పోపు దినుసులతో బాగా వండినటువంటి కారపొళ్ళు, మునగా కారపొడి, కరివేపాకు కారపొడి, చింతా కారపొడి ఇట్లాంటివి వేసుకుని తినడం. వీటి వల్ల ఏంటంటే ఒకటి కాల్షియం సప్లిమెంటేషన్స్ తో పాటు బ్లడ్ లోపల ఉండేటువంటి సర్క్యులేషన్ జరిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎదుర్కోవడంతో పాటు ఆ లోపల ఉన్నటువంటి శీతలత్వాన్ని తగ్గించి, వాతం కూడా శీతలత్వం వల్ల ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఉష్ణత్వాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి ఆహారాలు ఇవ్వటం ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో మసాలా దినుసులు అనేవి చాలా ప్రధానంగా మనం ఇక్కడ వాడాల్సినటువంటివి నొప్పుల్ని తగ్గించే దానిలో. అదేవిధంగా మంటలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి క్వైట్ ఆపోజిట్. అంటే మసాలా దినుసులు అనేవి ఎక్కువగా తీసుకున్న, అందుకే చెప్తాము పిత్త సంబంధితమైనటువంటి సమస్యల్లో మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోకండి, కారాలు అవి తగ్గించి తినండి, కాస్త మజ్జిగ తాగుతూ ఉండండి, కాస్త నెయ్యి వేసుకుంటూ ఉండండి. ఇలా మన శీతలత్వాన్ని శరీరానికి కలిగించేటువంటి ఆహారాల్ని మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మంటలు తగ్గించే దానిలో కూడా శీతలత్వాన్ని ఇచ్చేటువంటి ఆహారాలే చాలా ప్రధానంగా మనం వాడటం జరుగుతూ ఉంటుంది పిత్త సంబంధితమైనటువంటి బాధల్లో. ఇక చల్లదనము, అదే విధంగా పట్టేయడము, ఇటువంటి సమస్యల్లో కూడాను ప్రధానంగా మనం ఈ యొక్క మసాలా దినుసులు అలాంటి వాటిని కఫ సంబంధిత రోగాల్లో కూడా వాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి మనకు తెలియాల్సింది అంటే, మనం రెగ్యులర్ గా ప్రాసెస్ చేసుకునేటువంటి ఆహారంలో మన శరీరంలో వాటి వల్ల కలిగేటువంటి వివిధ రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆహారాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేటువంటి అంశం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి లక్షణాలు చర్మములో తెలుస్తుంది. అదే విధంగా బాధలు, వాటి వల్ల కలిగేటువంటి బాధల వల్ల మనకి ఎగ్జాంపులరీగా ఈ యొక్క ఆహారాన్ని, ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి అనేది మనకి తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ గురించి డౌట్స్ ఉంటాయండి. ఫ్రూట్స్ ఎటువంటివి తినాలి పిత్త సంబంధితమైనటువంటి రోగాల్లో, వాత సంబంధితమైన రోగాల్లో, అదే విధంగా కఫ సంబంధితమైన రోగాల్లో. ఈ ఫ్రూట్స్ కాలం దగ్గర వచ్చేసరికి మనకి ఇప్పుడు వాతానికి సంబంధించి ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనేది చూసినట్లయితే ప్రధానంగా ఎటువంటివి తీసుకోకూడదు అంటే కనుక మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. డ్రై ఫ్రూట్స్ అనేవి అధికంగా తింటే వాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో శుష్కత్వము, మనకి వాతం గురించి గుణాలు చెప్పుకున్నప్పుడు క్లాస్ లో చెప్పాము, తత్ర రూక్షో లఘు శీత కర సూక్ష్మశలో అనిలహ అని. రూక్ష గుణము, అదే విధంగా డ్రైగా ఉండడము, హార్డ్ గా ఉండేటువంటి సబ్స్టాన్సెస్ ఇవన్నీ కూడాను వాతాన్ని ఇంక్రీజ్ చేస్తాయి. వాటికి ఆపోజిట్ లో ఉండేటువంటి గుణాలు కలిగినటువంటి ఆహారాలన్నీ కూడాను వాతాన్ని డిక్రీజ్ చేస్తాయి. ఇప్పుడు ఫ్రూట్స్ మనం వాతాద అని చెప్పి బాదం పప్పుకి చెప్తామండి, అంటే వాతాన్ని తగ్గిస్తుంది అని చెప్పి చెప్తాం. మరి ఆ బాదం పప్పుని ఎలా తీసుకోవాలి అంటే కనుక వాత సంబంధితమైన సమస్యతో బాధపడేటప్పుడు నానపెట్టి తీసుకోవాలండి. ఎందుకుని అంటే ఇప్పుడు శుష్కత్వం నుంచి ఆర్ద్రత్వానికి గనక మనం ప్రాసెస్ చేస్తే ఏ ఫుడ్ అయినా కూడాను మనకి ఆహారం అనేది పర్ఫెక్ట్ గా వాతాన్ని తగ్గిస్తుంది. మీకు ఇందాక కూడా చెప్పున్నాను, మనం వండేటువంటి దొండకాయ కర్రీని బాగా డీప్ ఫ్రై చేస్తే కనుక వాతాన్ని ఇంక్రీజ్ చేస్తుంది, నార్మల్ గా ఇగురు కూరలా వండితే కనుక వాతాన్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఆహారం ప్రాసెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప ఆహారం లోపల ఉండే గుణాల గురించి ప్రధానంగా మనకి ఈ రెండే, దుంపకూరలు అదే విధంగా పెరుగు అనేటువంటి ఆహారాలు ప్రధానంగా మనకి వాతాన్ని ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తాం గుణాల బేస్ చేసుకుని. అదే విధంగా ఆహార ప్రాసెసింగ్ టెక్నిక్ లో కూడా మనం ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ లో ప్రధానంగా వచ్చేసి డ్రై ఫ్రూట్స్, మనం బాదం పప్పు అనే దాన్ని నానబెట్టుకుని తినాలి. ఇక రిమైనింగ్ వి కూడా ఉంటాయి కదా, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, వీటన్నిటిని కూడాను సోక్ చేసుకుని వాటితో పాటు ఉన్నటువంటి జ్యూసెస్ అలాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్ద్రత్వం కలిగించుకుని కనుక డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మళ్ళా అవి తీసుకోదగినగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ స్వతహాగా వాతాన్ని ఇంక్రీజ్ చేస్తాయి, అవి జీడిపప్పులు లాంటివి. సో అందుకనే జీడిపప్పులు అలాంటి వాటిని మనం ఆహారం తీసుకునేటువంటి క్రమంలో వద్దని చెప్పడం జరుగుతుంది. అలాగా మనం ఫ్రూట్స్ లో ప్రధానంగా ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ గురించే ఎందుకు చెప్తున్నాం అంటే వాతానికి డ్రై ఫ్రూట్స్ అనేవి నెగిటివ్ కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ గురించి అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటే వాటర్ కంటెంట్ అధికంగా ఉండేటువంటివి. మనం తినేటప్పుడు
వాటిలోంచి వాటర్ అధికంగా వచ్చేటువంటి ఫ్రూట్స్ అన్ని కూడాను వాత సంబంధిత రోగాల్ని తగ్గించేవిగా ఉంటాయి. వాత సంబంధిత రోగాలను తగ్గించేవిగా ఉంటాయి. మీరు చూసినట్లయితే ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ జ్యూస్ అనేది వాతాన్ని తగ్గిస్తుంది. మీరు దీన్ని ఎక్కడ వాడతాం? మనం ముఖ్యంగా డయాబెటిస్ లో వాడతాము అని చెప్పడం జరిగింది. డయాబెటిస్ లో ఏమవుతుందండి? ప్రభూత అవిల మూత్రత, మాటి మాటికి యూరిన్ వెళ్ళటం. అగైన్ అది ఒక వాత సంబంధితమైన నరాల సమస్యగా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాతానికి సంబంధించి చెప్తున్నాము. వాటిల్లో మనం వాడేటువంటి మెడిసిన్ కూడాను ఈవెన్ ఆర్ద్రత్వంతో కూడుకుని ఉంటుంది. మీకు బెడ్ వెట్టింగ్ చేసేటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, రాత్రిపూట మంచాలు తడుపుతూ ఉంటారు పక్కలు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఏం చెప్తామంటే దొండకాయ కూర అనేది మాటి మాటికి పెట్టండి అని చెప్తూ ఉంటాం. సో దొండకాయలో ఏముంటుందండి? అగైన్ వాటర్, ఆర్ద్రత్వం కలిగినటువంటి ఫ్రూట్స్. సో అలాగ మనం ఇక్కడ వచ్చేసి ప్రతి దానిలో కూడా ఏంటంటే ఆ ఫ్రూట్ కంటెంట్ లో ఎక్కువగా మనకు వాటరీగా ఉండేటువంటి ఫ్రూట్స్ అన్ని కూడాను మనకి ఈ వాతాన్ని కంట్రోల్లో ఉంచుతాయి. మీరు అపానవాత వైగుణ్యం ఉందనుకోండి, అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవటం, దానిలో ఏమవుతుంది? కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. వాతానికి సంబంధించిన వాళ్ళల్లో హార్డ్ స్టూల్స్ వెళ్తారు. బాగా కాన్స్టిపేటింగ్ ఉండే వాళ్ళందరూ కూడాను వాత సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు. సో మీకు ఏం చెప్తారు? మంచిగా జామకాయ తినండి. అది కూడా ఎట్లాంటిది? పచ్చి తినమని చెప్పరు. ముగ్గిన జామకాయ తినండి, ముగ్గిన బొప్పాకాయ తినండి, ముగ్గిన అరటిపండు తినండి. ఎప్పుడైనా ముగ్గిన ముగ్గిన అని ఎందుకు అవుతుంది? పచ్చిది నుంచి ముగ్గేసరికి ప్రతి ఒక్క ఫ్రూట్ లోను వాటర్ కంటెంట్ అనేది బాగా అధికం అయిపోతుంది. మొత్తం అంతా కూడా ఫ్రూట్ అంతా బాగా పల్పీగా వాటరీగా అయిపోతాయి. సో కాబట్టి ఏంటంటే మనం ఫ్రూట్స్ తినమనగానే ఏ ఫ్రూట్ తింటారో ఏ ఫ్రూట్ చెప్తారో అని కాకుండా మీరు చూడాల్సింది ఏంటంటే మనిషిలో ఎలా అయితే బాల్యము, యవ్వనము, వార్ధక్యం అనే 3 స్టేజెస్ ప్రధానంగా ఉన్నాయో ఆ 3 స్టేజెస్ లాగానే ఈ ఫ్రూట్స్ లో కూడాను బాగా ముగ్గిపోయినటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ ముగ్గిన ఫ్రూట్ అనేది వాతాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. వాతాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఉంది కదా, మనం యాపిల్ తినాలి అంటే బాగా గ్రీన్ కలర్ లో ఉన్న గ్రీన్ యాపిల్స్ అని చెప్పి ఉంటాయి, హార్డ్ గా ఉంటాయి. అటువంటివి తినకూడదు. మనం బాగా ఎక్కువగా పల్పుగా ఉండేది, వాటరీగా ఉండేటువంటి కండిషన్ లోనే బాగా ముగ్గిపోయినటువంటి యాపిల్స్ ని తీసుకోవాలి. మనకి పిందెలు దొరుకుతూ ఉంటాయి, యాపిల్ పిందెలు దొరుకుతూ ఉంటాయి. దొరకటం ఇన్ ద సెన్స్ మార్కెట్ లో అండి. సో అలాగా ఉన్నప్పుడు వాటిని మనం ఎక్కువగా వాడకూడదు వాత సంబంధితమైనటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు. సో ఇక్కడ మనం వాతం గురించి చెప్తాం కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను. ఫ్రూట్స్ లో ఎలా ఉండాలి అంటే ఆర్ద్రత్వము, అంటే బాగా పల్పీగా ఉండాలి. ముగ్గినటువంటివి అంటే పండినటువంటివి ముఖ్యంగా ప్రధానంగా దీనిలో తీసుకోవాల్సి ఉంటుంది వాత సంబంధితమైనటువంటి సమస్యతో బాధపడేవాళ్ళు. మరి పిత్త సంబంధితమైన సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పిత్త సంబంధితమైన సమస్యతో బాధపడే వాళ్ళల్లో ఈ సరత్వము, ద్రవత్వం అనేది న్యాచురల్ గా పిత్తానికి ఉండేటువంటి గుణాలు. సో వీళ్ళకి ఎలా ఉండాలి అంటే వీళ్ళు స్టూల్ వెళ్ళటం కూడాను బాగా లూజ్ గా వెళ్తారు. వీళ్ళకి ఏం చెప్తామంటే మనం బాగా యవ్వనత్వంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ అంటే బాగా ఆ జామకాయ ఉందనుకోండి, గ్రీన్, లైట్ వైట్, ఎల్లో. ఇవి చూసినట్లయితే ఎల్లోగా ఉన్నది వాతంలో మంచిది అని చెప్పడం జరిగింది. మరి వైట్ గా ఏదైతే ఉందో అది పిత్తంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మధ్యావస్థని సూచిస్తుంది అనమాట. మధ్యావస్థలో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని కూడాను మనకి ఈ యొక్క పిత్తాన్ని జయించడంలో ఉపయోగపడతాయి. అదే విధంగా ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే అవి బాగా శీతలత్వాన్ని కలిగించాలి. మరి ఎటువంటి ఫ్రూట్స్ లో శీతలత్వం ఉంటుందని మీకు క్వశ్చన్ రావాలి మళ్ళీ. అలా క్వశ్చన్ వస్తే గనక మీకు ఆన్సర్ అనేది అదే వస్తుంది. శీతలత్వం ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు యువావస్థలో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు తిన్నారనుకోండి, అంటే అప్పుడే వచ్చింది, బాగా గ్రీన్ గా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు, అవి తిన్నారు, పుల్లగా ఉన్నాయి. పిత్తం ఏమవుతుందండి? గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది చాలా అధికమైపోతుంది. అలా కాకుండా కొంచెం అవి వైట్ కలర్ లో కానీ లైట్ హనీ కలర్ లో కానీ వచ్చేసాయి, మంచి అదును మీద ఉన్నాయి, అంటే యవ్వనంగా ఉన్నాయి. వాటిని తింటే ఏమవుతుందండి? డైజెషన్ బాగా అవుతుంది, మోషన్ ఫ్రీగా వెళ్తారు. సో ఇక్కడ డైజెషన్ బాగా అవటము, మోషన్ ఫ్రీగా ఉండటం అనేది ఎప్పుడు వచ్చింది? ఆ పండు అనేది పక్వం అయ్యి యవ్వనావస్థకు వచ్చినప్పుడు
మనం ఇక్కడ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. మరి పూర్తిగా ఇక అసలు పట్టుకుంటే రాలిపోతున్నాయి, అప్పుడు వాతంలో మనం అది ఉపయోగపడుతుందని చెప్పి గ్రహించాలి. సో వృద్ధావస్థ లేదంటే బాగా పక్వమైపోయినటువంటి అవస్థలో ఉండే ఫ్రూట్స్ అన్ని వాతాన్ని తగ్గిస్తాయి. అదే విధంగా మధ్యావస్థలో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని కూడాను పిత్తాన్ని తగ్గిస్తాయి. పిత్తాన్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచి పూర్తిగా మనకి బాడీ అనేది స్టేబుల్ గా ఉండేట్టు చేయగలుగుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కఫము. ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి అవస్థ ఏంటంటే బాల్యావస్థ, అంటే కొంచెం పచ్చిగా ఉన్నటువంటి ఫ్రూట్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలుసు. మీరందరూ కూడాను లేడీస్ ముఖ్యంగా మీరు ఈ స్టేజ్ దాటొచ్చు ఉంటారు. మనకి కఫము అనేది ఉమ్మి రావటము, వాంతులు అవటము అనేది కఫ సంబంధితమైనటువంటి సమస్యల కింద చెప్తాం. సో కఫ సంబంధిత సమస్యల్లో పచ్చి మామిడికాయ తినాలనిపిస్తుందా, బాగా పండిపోయిన మామిడికాయ తినాలనిపిస్తుందా? పచ్చి మామిడికాయ తింటారు. రీజన్ ఏంటంటే ఇదిగోండి, కఫాన్ని కంట్రోల్ చేసేటువంటి నేచర్, అంటే ఎక్కువగా మనకి గ్రంథులు ఏవైతే ఉంటాయో సెలైవరీ గ్లాండ్స్, వీటన్నిటిని కూడా అలా స్క్వీజ్ చేసి అట్టిపెట్టి కఫం ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా చేసేటువంటి నేచర్ యొక్క పచ్చిదనంగా, అంటే ఇంకా మధ్యస్థకి రానటువంటి కండిషన్ లో, తినడానికి వీలుగా ఉన్నటువంటి కండిషన్ లో మనకు ఉండేటువంటి ఫ్రూట్స్ అన్ని కూడాను మనకి ఈ యొక్క కఫ సంబంధిత సమస్యల్లో ప్రధానంగా ఉపయోగపడతాయి. మీరు జామ పండు కూడా చూసినట్లయితే బాగా ముగ్గిపోయినటువంటి జామ పండు తిన్నారనుకోండి, కఫ సంబంధిత సమస్యలు, జలుబు దగ్గు బాధపడే వాళ్ళకి, ఆస్తమాతో బాధపడే వాళ్ళకి అవి ఇంకా అగ్రివేట్ అయిపోతాయి. వేరాజ్ మీరు మధ్యస్థంగా తిన్నారనుకోండి, పెద్ద ఏ ఇబ్బంది ఏమి అనిపించదు. కొంచెం మంచి అదును మీద లేకుండా నార్మల్ గా ఇంకా పండబోతోంది, మధ్యావస్థకి రాబోతుంది అన్నటువంటి తిన్నారనుకోండి, మీకు అసలు ఏ సమస్య రాదు. అంటే కఫ సంబంధిత సమస్యతో బాధపడే వాళ్ళలో చాలా రకాలైనటువంటి అపోహలు, భయాలు ఉంటాయి. ఫ్రూట్స్ తినమంటున్నారు ఏంటి, నా ఫ్రూట్స్ తింటే కఫం వచ్చేస్తుంది, ఇలాంటివి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ కొబ్బరి బోండా నీళ్లు తాగే దగ్గర కూడాను చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు తాగితే నాకు పడదండి, నిమ్మరసం తాగితే నాకు పడదండి, పాలు తాగితే నాకు పడదండి, కఫం అండి అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ నేనేం చెప్తానంటే, పాలు వేడిగా ఉన్నప్పుడు తాగండి, పసుపు మిరియాల పౌడర్ కానీ లేదంటే యాలుక్కాయల పౌడర్ కానీ వేసుకుని తాగండి. ఇబ్బంది అయితే నాకు చెప్పండి అంటాను. ఈ రోజు వరకు ఒక్కరు కూడాను నాకు బాగాలేదు, నాకు ఇబ్బంది అయిందని చెప్పలేదండి. సో మనకి తీసుకునే విధానం తెలియక మనం ఆహారాన్ని, మంచిగా విలువలు ఉండేటువంటి ఆహారాలను వదిలేసి విలువలు తక్కువగా ఉండి మనకి ఏది చేత కాదు, ఇంకా మన వల్ల అవదు, మనకి ఏవి సూట్ అవ్వలే, కొన్నే తినేసి ఊరుకుందాం అని చెప్పి ఉండిపోవడం వల్లనే మన శరీరంలో ఉండేటువంటి వ్యాధులు అనేవి వాటి ఇష్టం వచ్చినట్టు, వాటి ఇష్టం వచ్చిన టైంలో తగ్గుతున్నాయి, ఎన్ని రకాల మందులు వేసుకున్నా. ఎందుకు మనం ఆహారం గురించి తెలుసుకోవాలి అంటే, ఆహారంతోనే దేహస్య ఆహార సంభవ. మనం పంచమహాభూతాల గురించి చెప్పుకున్నాం కదా, ఈ పంచమహాభూతాలు మనం డైరెక్ట్ గా తినలేం. అంటే నీరు ఒకటి తాగలం కానీ ఆకాశాన్ని తినలేం, వాయువుని తినలేం, అగ్నిని తినలేం, భూమిని తినలేం. సో ఈ నాలుగిటిని మనం డైరెక్ట్ గా తినలేం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పంచమహాభూతాల నుంచి ఏర్పడే విధంగా ఆహారాన్ని తయారు చేశాడు. సో ఆహారాన్ని తినడం వల్ల మనలో ఈ పంచభౌతికమైనటువంటి దేహం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది, రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఆహారాన్ని కనుక ప్రాపర్ గా తీసుకుంటే పంచమహాభూతాలతో ఏర్పడిన దేహంలో వచ్చేటువంటి పాంచభౌతిక సమస్యలు, అంటే మనకి జలుబు చేసింది అనుకోండి, వరుణ దేవుడు యొక్క ప్రకోపం జరిగింది అని. అదేవిధంగా పిత్తం బాగా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అగ్నిదేవుడి యొక్క ప్రకోపం జరిగింది. కొంతమంది బాగా నాకు తేన్పులు వస్తున్నాయండి, కింద నుంచి అపానం బాగా పోతోందండి, ఒళ్ళంతా పట్టేస్తోందండి, సో సంచారం ఆఫ్ వాతం, ఎయిర్ ఎలిమెంట్ యొక్క ప్రాబ్లం లో ఉన్నారు అని. అలా కాకుండా కొంతమంది గడ్డలు వచ్చేస్తున్నాయి, నా ఒంటి నిండా గడ్డలు వస్తున్నాయి, తర్వాత నాకు ఎక్కడ పడితే అక్కడ సెగ్గడ్డలాగా వస్తున్నాయి. సో పృథ్వీ మహాభూతం అంటే ఒక ఘనత్వంతో కూడుకున్నటువంటివి పృథ్వీ మహాభూతానికి సంబంధించినవి. నెక్స్ట్ ఆకాశ మహాభూతం, చెవుల లోపల చీము కారటము, ముక్కు లోపల కండితలు కట్టడము, కళ్ళల్లోంచి సరిగ్గా చూపు కనపడక మసక బారటము, కళ్ళ దగ్గర బాగా ఈ మైల అనేది, అంటే పుసులు అంటాం, అవి రావటము, ఇవన్నీ కూడాను యానస్ దగ్గర, వెజినా దగ్గర, పెన్నిస్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఆరిఫైసెస్, అంటే నవరంధ్రాలు అంటాం కదా, ఈ నవరంధ్రాల దగ్గర వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ఆకాశ మహాభూతంలో వచ్చేటువంటి వికృతి వల్ల వస్తాయి. సో ఇలా పంచమహాభూతాలని
మనం ఫీల్ అవుతూ పంచమహాభూతాలతో ఏర్పడినటువంటి ఆహారాలని గనక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పాంచభౌతిక సమస్యలు స్వతహాగా వితౌట్ ఎనీ మెడిసిన్ అనేది తగ్గుతాయి. సో ఇలా చెప్పటం వల్లనే ఆహారాన్ని ఫస్ట్ ఇవ్వాలి. మనకి ఎప్పుడు చెప్పినా కూడా నిదాన పరివర్జనమేవ చికిత్స అని చెప్పారు. ఆయన గొప్ప సర్జన్, ప్రపంచంలోనే ఫస్ట్ సర్జన్ సుశ్రుతుడు. ఆయనే ఏం చెప్పారంటే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి, అదే ప్రథమ చికిత్స. ఆ తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకుంటున్నప్పటికీ నీకున్న గడ్డ తగ్గలేదు, ఆహారాన్ని తీసుకున్నప్పటికీ నీకున్న జలుబు తగ్గలేదు, ఆహారాన్ని తీసుకున్నప్పటికీ నీకు మోషన్ కావట్లేదు, అప్పుడు మాత్రమే ఔషధ సేవన చేయడం ద్వారా శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఆహారం అనేది ప్రైమరీ మోడల్ అండ్ మస్ట్ అండ్ షుడ్ నోన్ థింగ్ టు ద హ్యూమన్ బీయింగ్. అంటే ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఆహారం గురించినటువంటి విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అది కూడాను మన శరీరంలో మనకి ఎటువంటి సమస్య ఉంది, ఆ సమస్యకి ఏ పంచమహాభూత అంశం కారణమైంది, లేదంటే ఏ వాతమా పిత్తమా కఫమా ఏది కారణమైంది, త్రిదోషాలు ఏది కారణమయ్యాయి, దాన్ని బట్టి మనం ఏ విధంగా మనం ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆహారం గురించి మనం పూర్తి అవగాహన అనేది పెంచుకోవాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు మనం ఎలా అయితే ఒక భూమిని కొందాం అనుకున్నాం, లేదంటే ఒక అపార్ట్మెంట్ ని, ఒక ఇల్లుని కొందాం అనుకున్నాం, చాలా రకాలైనటువంటివి చూస్తాం. అంతకు ముందు ఎవరికైనా అమ్మేశారా, దీని మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా, ఇది అసలు ఒరిజినల్ ప్రాపర్టీనా, గవర్నమెంట్ లో ఇల్లీగల్ గా కట్టాడా, మనకి పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గానే ఉందా, ఈ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఇలా ఎన్నిసార్లు చూసి 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 కొంటాం. కానీ ఆ అన్నం తినేటప్పుడు మాత్రం ఉందా పెట్టేసి అసలు దాని వైపు కూడా చూడం మొత్తంగా. అసలు అన్నంలో ఏమన్నా పడిందా, అన్నం మధ్యలో మెతుకుల్లో ఏమన్నా చిన్న రాయి ముక్క ఏమన్నా ఉందా, ఏం చూసుకోం. ఒక్కోసారి ఆ రాళ్ళు ముక్కలు పంటి కింద పడిపోయి మన పళ్ళు కూడా ఇరిగిపోతూ ఉంటాయి, పళ్ళు కట్టించేసుకుంటాం, ఈ పద్ధతి మాత్రం మార్చుకోం. సో కాబట్టి ఏంటంటే ఆహారాన్ని తీసుకునేటప్పుడు కూడాను శ్రద్ధ వహించి ఆహారం వైపు చూస్తూ దాని యొక్క గుణాలు దాన్ని ఆస్వాదిస్తూ తింటే గనక మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, అదే విధంగా మన యొక్క ఆహారాన్ని వంట పట్టించుకునే నేచరు, ఆహారాన్ని సెలెక్టివ్ గా తీసుకునేటువంటి నేచర్ అనేవి డెవలప్ అవుతాయి. ఎప్పుడూ కూడాను ఏదో ఒక ట్రాన్స్ లో ఉండిపోయి వర్క్ చేసుకుంటూ అన్నం తినడము, లేదంటే గనక మూవీ చూస్తూ అన్నం తినడము, లేదంటే కబుర్లు చెప్పుకుంటూ తినేయడము, ఇట్లాంటివన్నీ కూడాను అన్నం తినేటువంటి విషయాల్లో కనుక పాటించినట్లయితే ఊబకాయము, డయాబెటిస్ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తలెత్తుతాయి. మీకు ఎప్పుడైనా చూడండి, మీకు ఉప్పుగా ఉంది బాగా అన్నం అంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే మీకు బీపీ అనేది రైజ్ అవ్వదు. అదేవిధంగా బాగా సివియర్ గా కారంగా ఉంది, ఎక్కిళ్ళు వచ్చేస్తాయి అన్నట్టు ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే అల్సర్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడాను మనం చూస్ చేసుకుని కనుక ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మనకి ఈ వాత పిత్త కఫ సంబంధితమైనటువంటి సమస్యలు ఏవి కూడా తలెత్తవు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొకటి ప్రధానంగా ఉండేది ఎటువంటి ద్రవాలు తీసుకోవాలి, ఆహారంలో ఎటువంటి ద్రవాలు తీసుకోవాలి అని చెప్పి ఉంటుంది. ప్రధానంగా ఈ ద్రవాలు ఏంటంటే వాత పిత్త కఫాల్లో పిత్త కఫాలు రెండు కూడాను ద్రవంతో బాగా రిలేట్ అయి ఉంటాయి. కానీ వాతం మాత్రం ద్రవం తగలంగానే కంట్రోల్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే వేడి నీళ్లు తగలంగానే నొప్పులు ఎక్కడికైనా వెళ్ళిపోతాయా, అక్కడే ఉంటాయా, వెళ్ళిపోతాయి. సో అక్కడ ఏమైంది, వేడి నీళ్లే తగిలింది. అదే విధంగా మనకి బాగా ఆవిరొచ్చేటువంటి క్లాత్ కానివ్వండి, బాగా ఆవిరొచ్చేటువంటి ఇసుక బ్యాగ్ కానివ్వండి, పత్ర పోటలి అని చేస్తాం, అదే విధంగా నవరకిజి అని చెప్పి చేస్తాం, షష్టికి శాలి ధాన్యాలతో తయారు చేసే పోటలి, అవి అలా తగలడంతోనే అప్పటిదాకా ఇట్లా స్టిఫ్ గా ఉన్నటువంటి జాయింట్స్ కూడా ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఇలాగా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ద్రవం అనేది చాలా గుడ్ ఇంపాక్ట్ అను వాత అనమాట. సో దాన్ని ఏ విధంగా ఇవ్వాలి అని చూసినట్లయితే మనకి బాగా స్టిఫ్ గా ఉందనుకోండి, ఇంకొంచెం ఐస్ నీళ్ళలో చేపెడతాము తీసుకెళ్ళి, పెట్టం కదా. అదే విధంగా వాతంలో ఏంటంటే ద్రవం ఎప్పుడు కూడాను ఉష్ణత్వంతోనే ఉండాలి, అంటే వేడిగానే ఉండాలి. తర్వాత ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అంటే ఎక్కువగా ఆయిలీ గుణాలు కలిగినటువంటి ద్రవాలు మంచిది. అంటే ఇప్పుడు మనకి పాలు వాతంలో బెస్ట్. పాలు ఎందుకని బెస్ట్ అంటే ఎక్కువగా ఆయిల్ కంటెంట్ ఉంది, ఫ్యాట్ అనేది దానిలో ఉంటుంది. సో ఫ్యాట్ తో కూడినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో
మనకి వాతంలో చాలా మంచి గుణాన్ని కలిగిస్తాయి. మీరు చాలా రకాలైనటువంటి వింటూ ఉంటారు. ఆవు పాలు మంచిదా, గేదె పాలు మంచిదా, మేక పాలు మంచిదా, ఏది మంచిది అని చెప్పి మీకు సమస్యగా ఉంటుంది. ఏది చూస్ చేసుకోవాలండి అని. నేను క్లియర్ గా ఒక విషయాన్ని చెప్తాను. మీకు నిద్ర పట్టట్లేదా, గేదె పాలు తీసుకోండి. మీకు ఐక్యూ పవర్ పెరగాల, మెమరీ పవర్ పెరగాల, ఆవు పాలు తీసుకోండి. మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రెండోది ఒబెసిటీ ఏమైనా ఉందా, ఊపిరితిత్తుల సమస్యలు ఏమైనా ఉన్నాయా, మేకపాలు తీసుకోండి. క్లియర్ కట్ ఆయుర్వేదిక్ లో దీన్ని క్లియర్ కట్ గా చెప్పారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ వాత సంబంధిత సమస్యల్లో ఎటువంటి పాలు తీసుకోవాలండి మనం? గేదె పాలు తీసుకోవాలండి. ఎందుకంటే గురుత్వంతో ఉంటాయి, ఫ్యాట్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం గేదె పాలు అనేవి తీసుకోవాలి. అదే విధంగా మనకి పిత్త సంబంధిత సమస్యలు ఉన్నాయి. పాలు అనేవి లఘువుగా ఉండాలి, మనకి తొందరగా డైజెస్ట్ అవ్వాలి. సో కాబట్టి ఏంటంటే మనం ఆవు పాలు అనేవి ఇక్కడ తీసుకోవాలి. మన కఫ సంబంధిత సమస్యల్లో కఫం బాగా అడ్డం పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా లైట్ గా ఉండేటువంటి ఆవు పాలు తీసుకోవచ్చు. దీనికంటే బెస్ట్ గా ఏది పనిచేస్తుందంటే మేకపాలు దీనిలో బాగా పనిచేస్తాయి. అజాం అజాక్షీరము అని చెప్పి అంటారండి. మన ఆయుర్వేదిక్ ప్రకారము అజ అంటే మేక అన్నమాట. ఇక నెక్స్ట్ పోతే పిత్తంలో మనం చెప్పాము చాలా సార్లు, మనం తీసుకునేటువంటి ద్రవాలు ఎప్పుడు కూడాను సమశీతోష్ణంగా గాని, అంటే గోరువెచ్చగా గాని, లేదంటే చల్లగా గాని ఉండాలి. తర్వాత లో ఫ్యాట్ గా ఉండాలి. ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి లివర్ అనేది ఫ్యాట్ తో రిలేటెడ్ ఉన్న మెటబాలిజం తో రిలేషన్ ఉన్నటువంటి ఒక అవయవం. అదే పిత్తానికి ప్రధానమైన అవయవం కింద బాడీలో చెప్పబడుతుంది. అయితే ఎవరికైనా జాండీస్ వచ్చినప్పుడు నూనె పదార్థాలు తినొద్దని చెప్తారా, తీసుకోమని చెప్తారా? తినొద్దనే చెప్తారు. సో కాబట్టి ఏంటంటే మీకు లో ఫ్యాట్ మిల్క్, అంటే ఇప్పుడు మీకు పాలు అనేవి గోల్డ్ ప్యాకెట్, తర్వాత గ్రీన్ వచ్చి, తర్వాత బ్లూ వచ్చి, ఈ విధంగా వస్తూ ఉంటాయి కదా. వీటిల్లో ఏది తీసుకోవాలి పిత్త సంబంధిత వాళ్ళు అంటే కనుక బ్లూ, మనకి బ్లూ కానీ గ్రీన్ కానీ తీసుకోవాలి. బ్లూ కానీ గ్రీన్ ప్యాకెట్ కానీ తీసుకోవాలి. లో ఫ్యాట్ ఉన్నటువంటి పాలు, ద్రవాలు, ద్రవాల్లో కూడా ఈవెన్ మనం చేసుకునేటువంటి ఆహారాలు ప్రాసెస్ లో కూడాను మనం ఈ యొక్క ద్రవాల కంటెంట్ లో కూడాను ఫ్యాట్ అనేది తక్కువగా కలిపి తీసుకోవాలి పిత్తంతో బాధపడేటువంటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కఫంతో బాధపడేటువంటి వాళ్ళు ఆవు పాలు, అజాక్షీరం అనేది ప్రధానంగా తీసుకోవాలి. ఇక్కడ ఉష్ణత్వం అనేది వాతంలో ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఉష్ణత్వం అనేది కామన్ గా ఉండాలి. ప్రతి ఒక్క ద్రవాలు కూడాను ఉష్ణంగా ఉండాలి. ఇక్కడ అయితే లో ఫ్యాట్, లేదంటే కనుక నో ఫ్యాట్. ఫ్యాట్ లేకపోవడం ఎందుకని అంటే స్నిగ్ధత్వము, ద్రవత్వము అనేవి బాగా ఎక్కువగా కఫాన్ని ఇంక్రీజ్ చేస్తాయి. అందుకే మీకు బాగా క్రానిక్ గా దగ్గుతో బాధపడేటువంటి వాళ్ళకి చెప్తారు ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ ఆపేసేయండి, కాస్త ఉపశమనం వస్తుంది అని చెప్పి చెప్తారు. రెండోది ఏంటంటే మనం పాలు కూడా ఆపేసేయండి, పెరుగు ఆపేసేయండి, రాత్రిపూట మజ్జిగ తినకండి, మజ్జిగ బదులు పాలు పోసుకోండి అని కూడా చెప్తారు. ఇక్కడ చూసినట్లయితే మీకు మజ్జిగ కంటే కూడా పాలు కొంచెం కఫాన్ని తక్కువగా ప్రొడ్యూస్ చేయిస్తాయి. ఆ పాలల్లో కూడా లో ఫ్యాట్, లేదంటే నో ఫ్యాట్, అంటే పూర్తిగా గ్రీన్ అనేటువంటి డౌట్ అక్కర్లేదు, బ్లూ అని చెప్పి మనకి క్లియర్ గా తెలుస్తోంది. లేదంటే ఆవు పాలు, లేదంటే కనుక అజాక్షీరం అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మనకి ఫ్రూట్స్, ద్రవ పదార్థాలు. ఇక ఘన పదార్థాల దగ్గరికి వద్దాము. ఇది ఒక్కటి చెప్పేస్తే ఈ రోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేయొచ్చు. ఘన పదార్థాలు, ఈ ఘన పదార్థాలు అంటే మనం రోజు తీసుకునేటువంటి మీల్స్. ఈ మీల్స్ లోపల మనం చాలా రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటాం. పప్పు, కూర, చారు, మజ్జిగ ఇట్లాంటివన్నీ తీసుకుంటాం కదండి. ఈ ఘన పదార్థాలు తీసుకునేటప్పుడు వాత సంబంధిత సమస్యల్లో ఏ విధంగా తీసుకోవాలి? మనం చాలా రకాలైనటువంటి థింగ్స్ గురించి ముందుగానే చెప్పుకున్నాం. ఏంటి, మనం వాతానికి సంబంధించి నొప్పులు అలాగా ఉన్నప్పుడు దుంపకూరలు అలాంటివి తినకూడదని చెప్పుకున్నాం. ఇంకా మిగిలినటువంటి ఘన పదార్థాలు ఏమున్నాయి? వాత సంబంధిత సమస్యల్లో ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోవాలి అంటే కనుక
కూరల గురించి ముందుగానే చెప్పాం కాబట్టి ఇక్కడ అన్నాన్ని ఏ విధంగా తీసుకోవాలి. అన్నము ఇక్కడ స్నిగ్ధత్వం కలిగి ఉండాలి. అంటే నెయ్యి అనేది కంపల్సరీ వాడాలి వాత సంబంధిత రోగాల్లో. లేదు అంటే కనుక తైల సంస్కారం అయి ఉన్న అన్నాలు అయితే మంచిది. తైలము కూడాను మనకి తిల తైలము, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, తర్వాత ఆవ నూనె కానీ మంచిది. మనం వాడేటువంటి అన్నం ప్రాసెస్ లో ఈ యొక్క నూనెలు కలిస్తే మంచిది అని చెప్పి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వాత సంబంధితమైనటువంటి సమస్యల్లో. ఇక పిత్త సంబంధితమైనటువంటి సమస్యల్లో నెయ్యి కంపల్సరీ ఉండాలి. అదే విధంగా మనం తీసుకునేటువంటి హెవీ మీల్స్ ఉంటాయి, బిర్యానీలు లాంటివి పిత్త సంబంధిత సమస్యల్లో తీసుకోకూడదు. వేరాజ్ వాత సంబంధిత సమస్యల్లో బిర్యానీ అనేది నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే అది మనకి ఉష్ణ గుణాలు కలిగినటువంటి ఆహారము, గురు గుణాలు కలిగినటువంటి ఆహారం కాబట్టి ఖచ్చితంగా బిర్యానీలు లాంటివి వాత సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకి కర్డ్ రైస్, మజ్జిగ లేదంటే పెరుగుతో కలిపినటువంటి అన్నం అనేది చాలా ప్రధానమైనటువంటిది. మీరు చూసినట్లయితే పిత్త సంబంధిత సమస్యల్లో సరత్వం అంటే మోషన్స్ అధికంగా అవుతూ ఉంటాయి వీళ్ళకి. సో అటువంటి కండిషన్స్ లో వీళ్ళకి ఏంటంటే కర్డ్ రైస్ అనేది అమృతం లాంటిది. అదే విధంగా మోషన్ గుండా రక్తం కారటం అనేది కూడా పిత్త సంబంధిత సమస్యల్లో ఛాన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే మరి కాన్స్టిపేషన్ అనేది వాత సంబంధిత సమస్యల్లో ఉందన్నారు కదా, మరి పిత్త సంబంధిత సమస్యల్లో తీసుకోమని చెప్తున్నారు ఏంటని అడగచ్చు. కానీ ఇక్కడ వాత సంబంధిత సమస్యల్లో గురుగుణ ఆహారాలు తీసుకుని స్నిగ్ధత్వం ఉండడం వల్ల ఫ్రీ మోషనే అవుతుంది. వేరేజ్ ఇక్కడ మనం గనక బిర్యానీలు అవి ఎక్కువ తింటే పిత్తం ఆల్రెడీ ప్రకోపించి ఉండడం వల్ల, శరీరంలో స్వతహాగా పిత్తం అనేది అధికంగా ఉండడం వల్ల అధికంగా బిర్యానీలు తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రకోపించి రక్తాన్ని బాగా పల్చబడేట్టు చేసి అది తొందరగా బ్లీడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో రక్తపోటు అధికంగా అవడం వల్ల మోషన్ కొంచెం మందంగా వెళ్ళినా మనకి ఇక్కడ బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో సూటబుల్ డైట్ అంటే నెయ్యి ఒకటి వాడటము, రెండోది మజ్జిగ పెరుగు అనేటువంటి వాడటం ద్వారా పిత్త సంబంధితమైనటువంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కఫ సంబంధిత సమస్యల్లో ప్రధానంగా మనం వాడాల్సింది ఏంటి అంటే కనుక శుష్కమైనటువంటి ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇక్కడ పొడులు అనేవి బాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు సొంటి పొడి, తర్వాత మనకి పంచకోల చూర్ణము, త్రికటు చూర్ణము, ఇట్లాంటి వాటిని ఆహారంలో వేసుకుని తినేసే సందర్భాలు ఏంటంటే ఈ కఫ సంబంధిత రోగాల్లో చాలా ప్రధానంగా వాటిని మనం వాడతాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేటువంటి వాళ్ళు, బ్యాక్ పెయిన్ తో బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళల్లో కూడాను మనకి ఈ యొక్క శొంఠి, వాము, అదేవిధంగా జీలకర్ర, వెల్లుల్లి ఇటువంటివి ఆహారంలో వేసుకుని తినేటువంటి విధానము మనకి కఫ సంబంధిత సమస్యల్లో ప్రధానంగా మనం వాడాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ మసాలా దినుసులు, బిర్యానీ లాంటివి కూడా తీసుకోవచ్చు. అయితే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ రెండు పక్క పక్కన పెడితే బిర్యానీ ఏమో వాతంలో మంచిదైతే ఫ్రైడ్ రైస్ లాగా అంటే కట్టె పొంగల్ లాగా కొంచెం లైట్ గా స్పైసీగా లైట్ గా ఉంటుంది కదా, అటువంటి ఆహారాలు అనేవి కఫంలో మనకి ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ పిత్తంలో మాత్రం స్పైసెస్ అనేది వాటికి జోలికి పోకుండా శాంతంగా ప్రశాంతంగా మజ్జిగన్నము లేకపోతే కర్డ్ రైస్ ఇటువంటివి పాయసాలు లాంటివి బెటర్ గా ఉంటాయి మనకి ఈ యొక్క పిత్త సంబంధితమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళలో. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ వాత పిత్త కఫ సంబంధితమైనటువంటి ఆహారాలు, వాటిని తీసుకునేటువంటి విధానాలు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి. మాధవి గారు మీరు ఎప్పుడో హ్యాండ్ లిఫ్ట్ చేశారు. మధ్యలో ఏమన్నా ఛాన్స్ ఇస్తారని మర్చిపోతానని అలా పెట్టించాను సార్. నో ప్రాబ్లం, అడగండి. కఫంకి ఒక్క పసుపు మిరియాల పొడి చెప్పారు సార్, కూరల్లో ఒక్క కూర కూడా చెప్పలేదు. లాస్ట్ లో మీకు మొత్తం లిస్ట్ ఇచ్చా కదండి, సొంటి, వాము, జీలకర్ర. సార్ మేము ఎప్పుడో పొడలేదండి. సొంటి, వాము, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ కూడాను వాడుకోవాలి ఇంగ్రీడియంట్స్ కింద. మీకు వెజిటబుల్స్ వచ్చేసరికి మీకు అన్ని రకాల కూరలు తీసుకోవచ్చండి. కఫంలో కూడాను దొండకాయ, బెండకాయ, సొరకాయ, పొట్లకాయ ఇవన్నీ తీసుకోవచ్చు. ప్రాసెస్ చేసే విధానం దగ్గరికి వచ్చేసరికి మాత్రం శుష్కత్వం అనేది మీరు ఇక్కడ కఫంలో మంచిగా తీసుకోవాలి. అంటే డ్రైగా ఉండేటువంటివి, మీకు బాగా దగ్గొస్తోంది అనుకోండి,
మనకి సొరకాయ. ఎక్కువగా వాటర్ లేకుండా ఎక్కువగా ఆయిల్ లేకుండా ఉండేటు ప్రాసెస్ చేసుకున్నవన్నీ కూడాను బాగా యూజ్ అవుతాయి అన్నమాట కఫ సంబంధిత సమస్యల్లో. ఈ ప్రాసెసింగ్ టెక్నికే తప్ప ఆహారాలు అన్ని తీసుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని సొరకాయ లాంటివి కఫం వస్తుంది కదా సార్. ఏంటంటే పేపర్ చేస్తారు ఎవరికి ఇప్పుడు క్లాస్ జరుగుతుంది తర్వాత ఎక్కడున్నామండి. సొరకాయ లాంటి వాటివి అన్నారు. సొరకాయ అలాంటివి కఫాన్ని చేస్తాయండి లైట్ గా. సో అటువంటివి జాగ్రత్తగా వాటర్ కంటెంట్ హైగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ తినకూడదు. అంటే బూడిద గుమ్మడికాయ చలవ చేసేవి బాగా చలవ చేసేవి తీసుకోకూడదు. పొట్లకాయ అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది. దొండకాయ బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. బెండకాయ బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. అట్లాంటివి తీసుకోవచ్చండి. ఈ ఫ్రూట్స్ లో అందరికి పనికొచ్చే ఒకటే ఫ్రూట్ దానిమ్మ సార్. అలా కాదండి. ఇప్పుడు మీకు అది ఫ్రూట్ చెప్పలేదు. నేమ్ చెప్పండి. వాత పిత్త కఫాల్లో దాని గుణాలు ఎలా ఉంటాయో చెప్తాను. అంటే ఆ ఒక్క ఫ్రూట్ గురించి రాలేదు కదా, అందుకని అడుగుతున్నాను సార్. దానిమ్మ దానిమ్మ అనేది మంచి ఫ్రూట్ మీరు చెప్పింది. దానిమ్మ బాగా పండిపోయి బాగా జ్యూసీగా స్వీట్ గా ఉందనుకోండి, వాతంలో బాగా పనిచేస్తుంది. పాతం. అదేవిధంగా మధ్యస్థంగా ఇంకా బాగా పండి స్వీట్ గా అవుతోంది అనుకున్నప్పుడు పిత్తంలో బాగుంటుంది. కరిగ్గా ఉంటాయి చూసారా, అసలు బాగా ఎక్కువగా పల్పు లేకుండా బాగా ఎక్కువ సీడ్స్ లాగా ఉండి పుల్లగా లైట్ గా పుల్లగా అట్లా ఉంటాయి చూసారా, అది కఫంలో బాగా పనిచేస్తుంది. ఈ గొంతు పండు పట్టేసినట్టు మామిడి పళ్ళు ఉంటుంది, సార్, వగరుగా ఉంటాయి. మామిడి పళ్ళు సార్ తినచ్చా కఫం మా- వాళ్ళు? మామిడి పళ్ళు అయినా కూడానండి. ఇప్పుడు మీ కొబ్బరి మామిడి ఆ, తర్వాత మా నార్మల్ గా ఈ బాలింతలు బాలింతలు అంటున్నాను, మన ప్రెగ్నెంట్ లేడీస్ పచ్చి పచ్చి మామిడికాయలు తింటా ఉంటారు కదా. అలాగా పచ్చిగా ఉండేవి తినే దానిలో ఈ యొక్క కఫంతో సంబంధించినటువంటి దానిలో కంఫర్ట్ గా ఉంటుంది. మీరు కఫ సంబంధిత సమస్యలు బాధపడే వాళ్ళల్లో పెద్ద రసం ఒకటి తినమని చూడండి, చాలా ఇబ్బంది పడతారు. ఆయాసం ఉబ్బసం ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సార్ ఇది వాతం పిత్తం రెండు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి సార్? ఇంకా కష్టం కదా. వాతం పిత్తం ఉన్నప్పుడు అండి, ఇప్పుడు మీరు వాత పిత్తాల్లో ఏది ఎక్కువగా ఉందో చూసుకోవాలి. ఉమ్. దాన్ని బేస్ చేసుకుని దాన్ని ప్రధానంగా తగ్గించుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ దాని గురించి ఆలోచించాలి. అడగండి, రాజేశ్వరి గారు అడగండి. మీరు మైక్ ఆన్ చేసుకోవాలి. సార్ నమస్తే అండి. ఇది మన నొప్పులకి ఆర్థరైటిస్ కి ఏదంటారండి అది దోషము? వాతం అండి. వాతమే. మరి ఇది ఎక్కువ అపాన వాయువు వెళ్తా ఉంటదండి ఒక్కోసారి స్మెల్ తో కూడిన, వాతమేనండి. అది కూడా వాత దోషమే. అప్పుడు వాతమే నెయ్యి ఎక్కువ రోగాలండి. వాతంతో 80 రోగాలు ఉన్నాయి, పిత్తంతో 40, కఫంతో 20 అండి. అంటే అప్పుడు నెయ్యి అనేది ఎక్కువ వాడుకోవాలి కదండి, ఆయిల్ కొంచెం. అవునండి, అవును. అందుకే నెయ్యి అనేది కంపల్సరీ డైట్ లో ఉండాలని చెప్తానండి నేను. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది నిన్న అది పెట్టారు కదా సార్, ఇది పారిజాతంది. అయితే అదే అవునండి. కషాయం అనేది ఎన్ని ఆకులు తీసుకోవచ్చు సార్? అది నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అవునా సార్? ఇవాళ కుదరలేదు నాకు, కుదిరితే రేపటి క్లాస్ లో చేసి చూపిస్తాను. ఓకే సార్. తర్వాత ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్. ఇది ఇప్పుడు మీరు అంటే ఫుడ్ తీసుకునేది ప్రాసెస్ చెప్పారు కదా సార్, అంటే మార్నింగ్ 6కి లేస్తే 9కి తీసుకోవాలి, గ్యాప్ 3 అవర్స్ అనేది ఉండాలి అని. అంటే ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 టైంకి మనం ఇట్లా యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్స్ హనీ లెమన్ ఇట్లాంటివి ఏమన్నా తీసుకోవచ్చునా సార్? ఖచ్చితంగా అండి, ఇప్పుడు అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవన్నీ అవుతాయండి. అంటే వాటర్ కాకుండా అవన్నీ తీసుకోవచ్చునా సార్? పిల్లల్లో మార్నింగ్ కూడా అంటే లేవంగానే అట్లా గ్యాప్ మార్నింగ్ అనేది మార్నింగ్ లేవంగానే yes. మంచి పాయింట్ అడిగారు. మార్నింగ్ లేవంగానే ఉదయం లేవడంతోనే తీసుకోదగింది ఏంటంటే ఉష్ణజలం అండి, వేడి నీళ్ళు సార్. వేడి నీళ్లు. ఈ Yes. వేడి నీళ్ళే కొంతమంది ఏం చేశారంటే, నేను వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి గోరువెచ్చని నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగడం మొదలు పెట్టారు. ఇది ఆయుర్వేదంలో డైరెక్ట్ గా చెప్పాడు, చరక మహర్షి చెప్పిందే ఇది. చరకుడు అనే ఆయన చెప్పారండి, Okay, sir. సుపోష్ణోదకంలో మన క్షౌద్రం కలుపుకొని తాగమన్నాడు. క్షౌద్రయుక్త జలము మనకి ఒబెసిటీని తగ్గిస్తుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది అని చెప్పాడు.
తర్వాత కొంతమంది ఏం చేశారంటే డీటాక్సిఫై చేస్తూ వెయిట్ లాస్ లో యూజ్ అయ్యేట్టు ఉండే విధంగా ఈ యొక్క క్షౌద్రానికి నిమ్మరసాన్ని కొంత కలపడం అనేది స్టార్ట్ చేశారు. సో ఇవి ఐడియల్ గా మార్నింగ్ టైం ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవచ్చండి. వేరే ఎవరికైతే ఆమ్లపిత్తము అంటే మనకి పిత్త సంబంధితమైన వికారాలు ఎసిడిటీ లాంటివి ఉంటాయో వాళ్ళు పుల్లతేనుపులు నిమ్మరసం తీసుకుంటారు. అవాయిడ్ చేయాలి. సరే సరే, గ్యాప్ వేడి నీళ్ళలో పిల్లలకి అంటే పిల్లలకి ఒకవేళ వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో ఇవ్వాలంటారు కదా సార్, ఏదో ఒకటి ఫుడ్ అంటే వాళ్ళు కొంచెం ఏంటండి? కొంచెం తింటారు కాబట్టి, సో వాళ్ళకి ఎంతెంత గ్యాప్ లో ఏదో ఒకటి మనం ఇవ్వచ్చు సార్. పిల్లలకైనా పెద్దలకైనా యామా రూల్ ఈజ్ యామా రూల్ అండి. ఓన్లీ చంటి పిల్లల గురించి మాత్రమే ఓకే రూల్ సార్. అనేది లేదు. సార్ వేడి నీళ్ళల్లో పసుపు మిరియాల పొడి వేసుకొని తాగొచ్చండి పొద్దున్నే? వేడి నీళ్ళల్లో అండి, అవునండి. వేడి నీళ్ళల్లో పసుపు మిరియాల పౌడరు పర్పస్ అండి, మీరు దేనికోసం తాగుదాం అనుకుంటున్నారు? అంటే ఇమ్యూనిటీ ఒకటిను, ఇది కఫ సంబంధం అంటే ఈ థ్రోట్ అంతా క్లియర్ అవుతుంది కదా, లంగ్స్ అయి క్లియర్ అవుతాయి కదా. మీరు ఆ పర్పస్ లో అయితే కనుక తేనె నీళ్ళు సరిపోతాయండి మీకు. ఓ, ఇది పసుపు మిరియాల పొడి రాత్రే మంచిది అంటారండి? అలా అని కాదండి, పసుపు మిరియాల పౌడర్ ని మీరు పాలల్లో మిక్స్ చేసి తాగితే మంచిది వేడి నీళ్ళ కంటే. ఓకే. ఈ వేడి నీళ్ళల్లో కొంచెం జీలకర్ర, తర్వాత ఇది జీలకర్ర పొడి అది వేసుకుని తాగితే మంచిది. జీలకర్ర పొడి, మెంతి పౌడరు, తర్వాత బిల్వదళాలు వేసి డయాబెటిక్ వాళ్ళు తాగుతున్నారండి. మామూలు అలాగా కొంచెం తీసుకోవచ్చు అని జీలకర్ర. చెప్పాం, మనం డయాబెటిక్ చెప్పినప్పుడు చెప్పాం. కొంతమంది అలా చేసే వాళ్ళు ఉన్నారు. సో నో ప్రాబ్లం అండి, అలా తీసుకోవచ్చు. రెండోది, మనం చాలా రకాల ప్రయోగాలు చెప్పి ఉన్నాము. ఎనీమిక్ గా ఉండి కిడ్నీ ప్రాబ్లం తో బాధపడి ఎనీమిక్ గా ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట సోక్ చేసినటువంటి ఎండు ద్రాక్ష, ఒక 20 ఎండు ద్రాక్షల్ని రాత్రిపూట ఓవర్ నైట్ సోక్ చేసి బాగా మ్యాష్ చేసేసి అలాగా అమంతా నీటితో పాటు ఉన్న ఎండు ద్రాక్ష పల్పు తాగేస్తే గనక వాళ్ళకి ఈ ఐరన్ పెరగడంతో పాటు కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి చెప్పున్నామండి. అదేవిధంగా ధనియాల్ని మన గుప్పెడితో వచ్చిన వాటిని ఇలా నలిపేసి నీళ్ళల్లో వేసేసి అలా మూత పెట్టి అట్టిపెట్టి ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత వాటిని మళ్ళీ చిలికేసి ఒకసారి వడగట్టుకుని తాగితే కూడాను ఈ పిత్త సంబంధిత సమస్యలు, అదేవిధంగా బాగా ఉష్ణం అనేది తగ్గడము, కిడ్నీ సమస్యల్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగదగినటువంటివి. సార్ వన్ మోర్ డౌట్ సార్. అడగండి. సార్ ఇది వరకు అంటే కొంచెం ఇంట్లో ఆవు పాలు గేదె పాలు రెండు యూజ్ చేసేదాన్ని సార్. అంటే నాకు డౌట్ వచ్చింది, అంటే ఇప్పుడు అదే క్వాంటిటీ కొంచెం ఉన్నప్పుడు మిక్స్ చెయ్యొచ్చా చెయ్యకూడదా సార్? మిక్స్ చేయకూడదండి. ఓకే సార్. మనం ఏ ఏ రెండు జాతుల యొక్క పాలని మాత్రం మిక్స్ చేయకూడదు. మనం తైలాలు మిక్స్ చేసుకోవచ్చు కానీ వృక్షాలవి, జంతువులు మాత్రం మిక్స్ చేయకూడదండి. ఓకే సార్, చిన్న డౌట్ వచ్చింది సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సత్యశ్రీ గారు అడగండి. సార్ కఫం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫుడ్ లో పొడులు పెట్టాలి అన్నారు కదా, మరి దాంట్లో నూనె వేసి పెట్టాలా మరి నెయ్యి వేసి పెట్టాలనా పొడులు? పొడే కదా మీరు అడిగారు. అవును అవును సార్, నెయ్యితో పొడులు తినాలి. వేసి పెట్టినప్పుడు ఓకే. మీకు ఈ తైల వర్గంలో అంటే నెయ్యి ప్లస్ తైలం మొత్తం డాల్డా ఇవన్నీ కలిపేస్తే ఆహారంలో నిరభ్యంతరంగా ఏ దోషం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా తీసుకోదగింది ఒక నెయ్యి మాత్రమేనండి. ఎందుకు అంటే పిత్తానికి రిలేటెడ్ గా కరెక్షన్ చేయగలిగింది ఒక నెయ్యి మాత్రమే. ఓకే. సో పిత్తాశయానికి సంబంధించింది ఆహారం. సో బ్లైండ్ గా మీరు తీసుకోవచ్చు నెయ్యి అనేది. నెయ్యి అనే దానికి వాతము, పిత్తము, కఫము మూడింటిని కూడా క్లియర్ చేసే నేచర్ ఉందని ఆయుర్వేదిక్ లో చెప్పారు. దాన్ని ఏమంటారంటే సంస్కారస్య అనువర్తనాత్ అంటారు. అంటే మనం ఏ ద్రవ్యంతో దాన్ని సేవిస్తున్నామో ఆ ద్రవ్యానికి ఉండేటువంటి గుణాన్నే క్యారీ చేస్తుంది, కానీ స్వతహాగా అది కఫాన్ని కలిగించే గుణం ఉంది, లేదంటే కనుక హెవీగా ఉండే గుణం ఉంది అనేటువంటి దాన్ని ప్రదర్శించదు. అది యూనిక్ క్వాలిటీ ఆఫ్ నెయ్యి అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు అపాన్ వాయువు విపరీతంగా వెళ్తా దుర్వాసనతో కూడి ఉంటే చెప్పండి అమ్మా, వింటున్నాను. అది దానికి ఏంటండి రెమెడీ ఏంటండి? మీరు ఆహారంలో మొదటి ముద్దలో వాము పౌడర్ ని 1/2 చెంచా మోతాదు, పౌడర్ అండి నేను చెప్తున్నది, అట్లా
పావు చెంచా మోతాదు కొంచెం లైట్ గా సైంధవంలోనూ ఒక చిటికెడు వేసుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటూ ఉండండి. మీ సమస్య ఒక వారం తర్వాత ఉండదు. ఆ తర్వాత మీరు ఇది కంటిన్యూ చేయొద్దు, ఆపేసేయండి. ఓకే. మళ్ళా మీకు సమస్య అయినప్పుడు మాత్రం వాడండి. కడుపులో ఒక్కోసారి నొప్పి కూడా ఉంటదండి, అప్పుడు తగ్గిపోతుందండి, దీంతోనే తగ్గిపోతుంది. ఓకే. వాము అనేది క్రాంప్ పెయిన్, మనకి పొట్టలో వచ్చేటువంటి నులి నొప్పి, అదే విధంగా కార్మినేటివ్ మోషన్ ఫ్రీగా వెళ్ళలేకపోవటము, అపానం అనేది బంధింపబడటము, లేదంటే బాధతో కూడి వెళ్ళటము, దుర్వాసనతో రావటం అనేటువంటి వాటిని తగ్గించగలిగే నేచర్ ఉంటుంది. సార్ అది కఫం ఒక ఉన్న వాళ్ళకి బ్యాక్టీరియల్. కూరలు పొడి పొడిగా ఉండేలాగా పెట్టాలి అని అన్నారు కదా. మీది కఫం వాయిస్ ఉన్న సరిగ్గా వాళ్ళకి రావట్లేదండి, మిగిలిన వాళ్ళు వచ్చినట్టు కొంచెం లౌడ్ గా చెప్పండి. కఫము ఉన్న వాళ్ళకి కూరలు పొడి పొడిగా ఉండేలా పెట్టాలి అన్నారు కదా. అవునండి. అంటే అది ఫ్రైగా పెడితేనేమో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా అండి, కూర అంటే తడిగా గుడ్ క్వశ్చన్. ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై అనేది డీప్ ఫ్రై లో మాత్రమే ఆయిల్ వేస్తామండి ఎక్కువ. ఇప్పుడు అరటికాయ కూర చేశారనుకోండి, దాన్ని బాగా డీప్ ఫ్రై చేసేసి జీడిపప్పు కొబ్బరి అన్ని వేసి చేస్తేనేమో ఖచ్చితంగా కఫం ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా లైట్ గా పోపు వేసినట్టు కొంచెం ఆయిల్ వేసి అరటికాయల్ని లైట్ గా వేగిచ్చేస్తే మగ్గిపోతాయి, పసుపు అవన్నీ వేసేస్తే. అలా చేస్తే ఇబ్బంది ఉండదు. సేమ్ అదే వాతం వాళ్ళకి కూడా చెప్పారు కదా సార్. సేమ్ అలాగే వాతం వాతం వాళ్ళకి ఏం వాళ్ళకి చేస్తామండి, వాతం వాళ్ళకి ఏంటంటే కొంచెం లైట్ గా ఆయిల్ ఉండాలని చెప్పామండి. అంటే మీరు కఫం గుత్తి వంకాయ వాళ్ళకన్నా కూర కొంచెం ఉంది ఆయిల్ కదండి, ఎక్కువ ఉండాలి. వంకాయ ఉంది కదా సత్యశ్రీ గారు, సార్ చెప్పండి సార్. వంకాయ ఉంది కదా, వంకాయ టమాటా కర్రీ పిత్తల్లో సార్. బాగుంటుందండి. ఓకే. వంకాయ గుత్తొంకాయ కర్రీ వాతంలో బాగుంటుందండి. అలా అదే విధంగా వంకాయ 65 లేదంటే వంకాయతో చేసినటువంటి కొబ్బరి కూర ఉంటాయి చూసారా, అది కఫంలో బాగుంటుందండి. ఇక్కడ కొబ్బరి అనేది నార్మల్ గా చెప్పానండి, కొబ్బరి వల్ల మళ్ళీ కఫం వస్తుందని అడగండి, ఎగ్జాంపుల్ గా చెప్పాను. సార్ ఇప్పుడు ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అట్లా ఉందనుకోండి, అప్పుడు కూడా ఇలా స్మెల్ తో కూడిన అపాన వాయువులు వస్తూ ఉంటాయి కదా, దానికి కూడా వాము పొడి పనిచేస్తుందా అండి? ఖచ్చితంగా పనిచేస్తుందండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. అనసూయ గారు అడగండి. సార్ ఒక 20 days నుంచి మా హస్బెండ్ కి తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి సార్. అంటే రెగ్యులర్ గా ఉండవు, అప్పుడప్పుడు తుమ్ములు వచ్చేసి విపరీతంగా కళ్ళమటి నీళ్లు, ముక్కుమటి నీళ్లు, ఆ తర్వాత ఈ పార్ట్ లో ఇరిటేషన్ అవుతుంది సార్. అది రెగ్యులర్ గా ఉండదు సార్, అప్పుడప్పుడు అలా అవుతుంది. ఆహారంలో మీరు తీసుకోదగిన జాగ్రత్త ఏంటంటే, పాలల్లో గురించి చెప్పేశానండి, పసుపు మిరియాల పౌడర్ వేసుకుని పాలు. ఆహారంలో ఏంటంటే త్రికట్టు చూర్ణం గాని పంచకోల చూర్ణం గాని వేసుకుని తినండి మొదటి ముద్దలో. ఓకే సార్. దాంట్లో నెయ్యి మోతాదు వేసుకోవచ్చు సార్. వచ్చేసి పావు చెంచా గాని అర చెంచా గాని అండి, అంతకంటే ఎక్కువ వాడకండి. ఓకే. ఓన్లీ పౌడరేనా సార్? ఓన్లీ పౌడర్ అండి, నెయ్యి వేసుకుని తినేయటమే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక రేపటి క్లాస్ లో అడగండి, చాలా టైం అయిపోయింది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి భద్రాణి పశ్యంతు మా మా కశ్చిత్ కశ్చిత్ దుఃఖభాగ్ దుఃఖభాగ్ భవేత్. భవేత్. ఓం ఓం శాంతి 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 శాంతి. శాంతి.